పాలిటిక్స్‌లోకొచ్చేదే డబ్బులు సంపాదించుకోవడానికి అనేది ఒక మంచి ముద్ర పడిపోయింది జనాల్లో. పొలిటికల్‌గా ఎవరైనా వస్తున్నారు అంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ప్రజలకి ఎటువంటి న్యాయం చేయరు. బట్ పైకి మాత్రం మేము ప్రజల కోసం మాత్రమే వచ్చాం పాలిటిక్స్‌కి అని చెప్తారు. వన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళు అనుకున్నంత రీచ్ అయిన తర్వాత లైట్ తీసుకుంటారు అనేది ఒక టాక్ ఉంది. పొలిటికల్‌గా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత దేదీప్య అక్క ఎంత ఎర్న్ చేసింది? ఏమీ సంపాదించలేదు. పొలిటికల్‌గా అయితే నేను ఏమీ సంపాదించలేదు. బేసికల్‌గా ఫస్ట్ నుంచి నాకు ఎన్‌జీఓ చెప్పా కదా! ఎన్‌జీఓ ఉండేదని చెప్పి. ఎన్‌జీఓ సర్వీస్ మోటో ఫస్ట్ నుంచి పబ్లిక్‌లో సర్వీస్ మోటో పబ్లిక్‌కి సర్వీస్ చేయాలనే మోటోతో ముందుకు వెళ్తూ ఉన్నాను కాబట్టి, అదే సర్వీస్ చేయాలి పబ్లిక్‌కి 24/7 నేను అందుబాటులో ఉండాలి. ఏదైతే పవర్ ప్రెజెంట్ కార్పొరేటర్గా నాకు ఈ అవకాశం కల్పించారో ఆ అవకాశాన్ని కంపల్సరీగా సద్వినియోగం చేసుకోవాలి. పబ్లిక్కి 24/7 నేను అవైలబిలిటీలో ఉండాలన్న ఆలోచన తప్ప సంపాదించుకునే ఆలోచన అయితే నాకు లేదు. అంటే సంపాదించడానికి కూడా ఇక్కడ అంటే అవకాశం కూడా ఉండదు. అదంతా అబద్ధం. ఏంటంటే పాలిటిక్స్లో సంపాదించుకుంటాననేది ఒక అబద్ధము. బేసికలీ ఎందుకు వచ్చిందో ఆ రూమర్ నాకు తెలియదు, కానీ అటువంటిది అవకాశాలు కూడా ఉండవు ఇక్కడ. బేసికల్ మనం సర్వీస్ చేయడం తప్ప ఇందులో సంపాదన అనేది ఏం లేదు. మనం ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడమే మ్యాక్సిమం. ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడం తప్ప సంపాదించుకోవాల్సిన అంత అవకాశం ఏమి ఉండదు ఇక్కడ. నేను ఎప్పుడు మీ స్టేటస్లు అవి చూస్తూ ఉంటాను కదా రెగ్యులర్గా. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఈవెంట్ చేయడము, జనాలందరినీ గ్యాదర్ చేయడము, రంజాన్ కానీ క్రిస్మస్ కానీ, అంటే క్యాస్ట్ ఫీలింగ్ అలా ఏం లేకుండా, మన రిలీజన్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఈవెంట్ని ఉమెన్స్ డే కానీ క్రిస్మస్ కానీ ప్రతి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ క్రౌడ్, ఆ జనాలు కూడా అసలు ఏదో 10 మంది 20 మంది కాకుండా గుంపులుగా ఇక్కడ ఏదో కాన్సర్ట్ జరుగుతుందా అనే రేంజ్లో క్రౌడ్ ఉంటారు. మెయిన్లీ తీసుకుంటే బతుకమ్మ ఈవెంట్ అప్పుడు కృష్ణకాంత్ పార్క్లో ఒక 5 days చేశారు. ఒక ఈవెంట్ నేను కూడా హోస్ట్ చేశాను 2016 అనుకుంటా. అప్పుడు కూడా నాకు తెలిసి 10,000 మెంబర్స్ క్రౌడ్ ఉన్నారు. సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? దానికి మీకు బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉందా, లేకపోతే ఓన్గా చేస్తున్నారా? పబ్లిక్ ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది కదా. 8 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం స్టార్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ మీరు చెప్పిన నువ్వు హోస్ట్ చేసిన ఈవెంట్ 10,000 మెంబర్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కలిపి చేశారు పోలీస్ లైన్ గ్రౌండ్స్లో. తర్వాత ఏ డివిజన్కి ఆ డివిజన్ చేసుకోవడం. ఎందుకంటే మేము క్రౌడ్ని 10,000-15,000 మంది క్రౌడ్ని వన్ ప్లేస్లో హ్యాండిల్ చేయడం కొంచెం. నేను చాలా బతుకమ్మ ఈవెంట్స్ చేశాను తెలంగాణలో. బట్ నేను చేసిన ఈవెంట్స్లో ది బెస్ట్ ఈవెంట్ అంటే మనం ఆ రోజు గ్రౌండ్స్లో చేసాము ఇక్కడ స్టేడియం దగ్గర. ఆ క్రౌడ్ని చూసి నాకు అనిపించింది ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా కూడా చేయొచ్చా, ఇంతమంది క్రౌడ్ వచ్చారు అంటే అసలు ఏ లెవెల్లో మీకు ఫ్యాన్స్ ఉన్నారు అనేది నాకు ఆ రోజే అర్థమైంది. సో అది అలా కంటిన్యూ చేస్తూనే వచ్చారు స్టిల్ ఇప్పటి వరకు. స్టిల్ గత 8 ఇయర్స్గా బతుకమ్మ కానీ, మహిళా దినోత్సవం కానీ, క్రిస్మస్ కానీ, లేకపోతే రంజాన్ కానీ, మెయిన్గా చెప్తున్నా కదా బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. మేము అన్ని మతాలని కులాలని సమానంగా చూస్తాం కాబట్టి ప్రతి ఒక్క పండుగని మేము ఇక్కడ సమానంగా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా అయిపోయింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే మాగంటి గోపీనాథ్ గారు. ఎందుకంటే వారు స్టార్ట్ చేసిన కార్యక్రమాలు, వారు ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి, మనం ఇంటికి వచ్చే ఆడపిల్లకి ఉట్టి చేతులతో తిరిగి ఎలా పంపమో అలానే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ నా చెల్లి, నా ఇంట్లో ఆడపిల్లలాగా భావించి ఆయన గిఫ్ట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఏదో ఒకటి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఆయన సొంత ఖర్చులతోనే గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన స్పాన్సర్ చేస్తారా? ఆయనే సొంత ఖర్చులతోనే గిఫ్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మేము ఈవెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పండగలు అంటే కేవలం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతోనే కాకుండా పండగలను కూడా మేము పబ్లిక్తోనే జరుపుకోవాలి. సంక్రాంతికి కూడా ఏదో ముగ్గులు కాంపిటీషన్స్ అవి లేడీస్కి పెట్టి గ్యాదర్ చేసి ఇక్కడ పార్క్ దగ్గర నేను చూశాను, అవన్నీ చూశాను. అప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తారు, ఫీమేల్స్ని బాగా సపోర్ట్ చేస్తారు కదా. మెయిన్గా మహిళల గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. నన్ను చూస్తే తెలుస్తుంది కదా, ఎందుకంటే ఇది వెంగళరావు డివిజన్ మెయిన్గా జనరల్ సీట్ అయినా సరే మహిళగా నాకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. కాబట్టి మహిళలకి
ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు. మాగంటి గోపీనాథ్ గారు ఇస్తారు. అలానే పార్టీ మెయిన్గా మీరు చెప్పారు కదా, ప్రతి ఒక్క పథకం కూడా మహిళ పేరు మీదే పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే రాష్ట్రం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రమే.